హలో పెళ్లి కూతురా. హై, ఇప్పటి నుంచే సిగ్గు. ఇదేమిట్రా, ఎందుకు వస్తున్నావు? నేను పెళ్లి చేసుకోనన్నయ్య, ఉదయంతో చెప్పు. ఏంటమ్మా, ఏమైంది? నాతో చెప్పు. నాన్న ఇల్లు నమ్మి నా పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదన్నయ్య. నేను పెళ్లి చేసుకోను. అవన్నీ నీకెందుకమ్మా, పెద్దవాళ్ళ మేము ఉన్నాగా. ఊరుకో. ఈ పెళ్లి విషయంలో ఎవరూ పట్టించుకోవటం లేదని పాప మామగారు బాధపడుతున్నారండి. నాన్నగారిని చూస్తుంటే నాకు బాధగానే ఉంది సరస్వతి. కానీ నేనేమిటో, నా సంపాదన ఏమిటో నీకు తెలియందేం కాదు. నిజమేననుకోండి, కానీ పెద్ద కొడుకై ఉండి మీరే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటే మిగతా వాళ్ళు అసలు పట్టించుకోరండి. అదే ఏం తోచకుండా ఉంది. పోనీ శాంతను అడిగితే? మీ చెల్లిని అప్పడుగుతారా? ఏ బాగుందండి. ఒకవేళ ఆవిడకి ఇవ్వాలనున్నా మీ బావగారు ఒప్పుకుంటారా? అయినా మనకు మాత్రం ఏం గౌరవంగా ఉంటుంది ఆలోచించండి. మావయ్య గారు ఎలాగో ఇల్లమ్మాలనుకుంటున్నారు కదా. అవును, పెళ్లికి కావాల్సిన డబ్బు మా నాన్నగారు చేత ఇప్పించామనుకోండి. అనుకుంటున్నాను. ఆ తర్వాత ఆ మార్వాడి అప్పు మనమే వాడి ముఖాన్ని పడేసామనుకోండి, ఈ ఇల్లు మనకే సొంతం అవుతుందిగా. అమ్మని అమ్మ, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే. కైకలూరు నియోజకవర్గాన్ని కలకత్తాకి అమ్మేసేదానివి. రాసేయి, ఉత్తరం రాసేయి. రాస్తా. ఆ భగవంతుడు దయదలిస్తే లంకంత ఇల్లు మనకే సొంతం అవుతుంది. అప్పుడు మనము మన పిల్లలు హాయిగా ఉండొచ్చు. ఆ తర్వాత ఈ మొదటి ముఖని బయటికి గంటేయచ్చు. పెళ్లి ఖర్చు 1,00,000, పాతప్పు 1,00,000 పోతే ఈ ఇల్లు అమ్మితే 1,00,000 మిగులుతుంది కదండి. మరే మిగులుతుంది కదా. మీ నాన్నగారితో చెప్పి ఈ ఇల్లు అమ్మి ఆ 1,00,000 ముగ్గురికి పంచమని చెప్పండి. ముగ్గురు ఏమిటి, మీరు నలుగురు కొడుకులం కదా. అయ్యో రాత, మనం చచ్చి చెడి ఇన్నాళ్ళు సంపాదించింది ఇంటి ఖర్చులకు ఇచ్చాం కదండి. చిన్నబాబు తిండమే తప్ప పైసా సంపాదించాడా? మరే అతను ఏ ఉద్యోగం చూసుకుని అతను బతుకుతాడులేండి. ఆ 1,00,000 రూపాయలు మీ ముగ్గురికి పంచి పెడితే మనకు వచ్చిన డబ్బుతో అడ్వాన్స్ ఇచ్చి మంచి సెంటర్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుందామండి. నెల నెల ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో అప్పు తెచ్చేసుకుందాం. ఏమంటారు? బాగుంది, చాలా బాగుంది. ఏమిట్రా ఒక క్షణం అలా కూర్చో. ఏమిటి, నాన్నగారు బయట నుంచి వచ్చే లోపుగా మనం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. దేని గురించి చెప్పరా? ఇందాక నుంచి ఊరికే గొణిగావుగా. అదే అన్నయ్య, ఇంటికి పెద్దవాడు కదా, లక్ష్మి పెళ్లి గురించి నువ్వు ఆలోచించావు. శాంతి ఇంటికి వెళ్ళి బావగారిని అప్పడుగుదాం అనుకున్నాను. కానీ ఆ ఆలోచన బాలేదని మీ వదినంది. ఎవరి కాళ్ళలో కడుపో పట్టుకుని ఈ ఇల్లు రెండోసారి తనఖా పెడితే ఎలా ఉంటుందా అని తెల్లవారులు ఆలోచించాను. తెల్లారుజామున మీ మరదలు నిద్రలేచి మీ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి అని నా 2 కాళ్ళకి దండం పెట్టింది. ఇన్ని గొడవలు ఎందుకు? ఇల్లు అమ్మేసి కార్యం గట్టెక్కిచ్చేసి మిగతా డబ్బు ఎవరికి వాళ్ళు పనిచేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈయన అడిగితే ఈయన కూడా అదే బాగుందన్నారు. చెప్పరేవండి? మరే అదే చాలా బాగుంది నాన్న. ఇల్లు అమ్మేస్తే మరి నాన్నగారు ఎక్కడ ఉంటారా? తండ్రి పెద్ద కొడుకు దగ్గర ఉండడమే న్యాయం, మీ దగ్గర ఉంచుకోండి. నువ్వు నోరమివే. లా ప్రకారం అసలు న్యాయం ఏమిటంటే ఆస్తిని వాటాలేసుకున్నట్టే మనం బాధ్యతలను కూడా వాటాలేసుకోవాలి. నాన్నగారికి మనం 9 కొడుకులం కాబట్టి ఆయన 4 వాటాలు వేసుకున్నాం. దాని ప్రకారం నేను అష్ట కష్టాలు పడి నాన్నగారికి సంవత్సరానికి 3 నెలలు తిండి పెడతానన్నయ్యా. మరే నేను 3 నెలలు. ఏమిటి, కన్న తండ్రి కన్నం పెట్టడానికి వాటాలు వేసుకుంటున్నారా? ఇంతమంది పిల్లల్ని ఇన్నేళ్లు పోషించిన తండ్రికి చివరి దశలో పిడికెడు మెతుకులు పెట్టడానికి ముందు వెనక ఆలోచిస్తున్నారా? ఇన్నాళ్ళు గారం చేసి పెంచారుగా మీరు మామగారు కలిసి ముద్దల మరిదిని. ఆయన్నే కూలి చేసే రిక్షా దక్కో తండ్రిని పోషించమని చెప్పండి. రిక్షా తక్కువ కూలి పని చేస్తావు కన్న తండ్రిని పోషించుకోవడానికి నేనేం సిగ్గుపడను వదినా, గర్వపడతాను. కానీ మీరంతా సిగ్గుపడతారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే పాపం మీ భర్తలందరూ వైట్ కాలర్డ్ జెంట్మెన్లు కదా. నువ్వెన్ని లెక్చర్లైనా ఇస్తావు, అప్పనంగా తింతిరిగేవాడివి. నీకే నొప్పి? అప్పు చేయడం ఆయన ఒక్కరును, తీర్చడానికి 3 కొడుకులును. అయినా ఈ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఈ అప్పని నువ్వు చేశారు? పెద్దవాళ్ళు. నువ్వు ఆయన అప్పెందుకు చేశారా? ఉమ్మడి కుటుంబంలో హక్కులు అనుభవించి బాధ్యత మర్చిపోయి మీకోసం మా అందరి కోసం చేశారు. కొడుకులు కోడలు ఎవరికి ఏ కష్టం కలిగి ఏం బాధపడిపోతారనే భయంతో చేశారు. మన ఇంటి పరువు ప్రతిష్టలు బజార్ పాలు కాకూడదని చేశారు. ఏమైనా ఏ ఒక్కరమో ఆ ముసలాన్ని ఎంతకాలం పోషిస్తారా? ఆయన తిండి తిప్పలు మందులు మాకులు అవన్నీ సరేనండి. రేపో మాకు ఆయన గుట్టుకుమంటే ఆఖరి ఖర్చులు. ఎక్కువైపోయినాయి, చావులు తగ్గిపోయినాయి. సాయంత్రంలోగా ఒక శవం కూడా రాకపోతే ఈ ట్యాక్సీని అమ్మి పారేస్తానంతే. నాకేంటా శ్మశాన పక్కన కట్టెలు కొట్టి పెట్టుకుంటాను, అంతేగాని శవాలు కూడా మాత్రం వదలవు. అదెలా వదులుతాను రా బాబు, నన్ను పెట్టి పోషించిన అమ్మ తల్లి. నీకు కాలేదు నీది. శవం బాబు ఏం దెబ్బతి పోయాడండి పాపం? చావు బతుకుల మీద ఉంటే అదే మాట అపశకుల మాట అనుకున్నాను. ఉన్నాడంటే ఇంకా పోలేదన్నమాట. ఏ ఊరు వెళ్ళాలండి మీరు?
మీరు పునాదిపాడు వెళ్ళినా పెనాది వెళ్ళినా ఇది ఒకటే ట్యాక్సీ అండి, శవాల ట్యాక్సీ. అంటే చావు బ్రతుకు మీద ఉన్న వాళ్ళని కూడా ఇందులో తీసుకెళ్తామండి. ఇతను ఇందులో వేసి తీసుకెళ్ళడానికి 500 అవుద్దండి. దారిలో పోయాడు అనుకోండి 1000 రూపాయలు అవుద్ది. నీ 1000 రూపాయల కోసం వీడే చచ్చే రకం కాదు రావయ్యా. అది మన చేతిలో ఉంది. ఎక్కండి 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 ఎక్కండి. ఒకసారి ఊపిరి పీల్చండి, ఇంకోసారి. నేను ఈ బాధలు భరిస్తూ ఆడలేను, ఆగిపోతానని మొత్తుకుంటోంది కదా గుండె. ఏం లేదు సార్, యువర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే కాస్త నీరసంగా కనిపిస్తున్నారు. అలా బయటికి వెళ్ళి కూర్చోండి, ప్రిస్క్రిప్షన్ రాసి బాబు చేతికి ఇస్తాను. మంచిది. రండి కూర్చోండి. పర్లేదు సార్. డాక్టర్ గారు, నాన్నగారికి చూడు బాబు, ఈ మధ్య మీ నాన్నగారికి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినట్టు అనుమానంగా ఉంది. ఏమైనా ఆయన ఎక్కువ శ్రమ పడకుండా, ఉద్రేకపడకుండా చూసుకోవాలి మీరు. ఏ విషయంలోనైనా ఆయన ఎక్కువ బాధపడ్డా, ఆందోళన పడ్డా ఈసారి ప్రాణానికే ప్రమాదం కావచ్చు. జాగ్రత్తగా చూసుకోండి. ఈ మందులు వేళకు వాడండి. అలాగే సార్. రండి నాన్నగారు. నా ఆరోగ్యం అంత బాగాలేదన్నారు కదా. లేదు నాన్నగారు, బాగానే ఉంది. బలానికి మందులు రాసిచ్చారు. నీ అబద్ధాలకు అలవాటు పడ్డవాడిని నన్ను మభ్యపెట్టలేవురా. డాక్టర్లు పేషెంట్లకు ఏం చెప్తారో, వాళ్ళ బంధువులకు ఏం చెప్తారో ఊహించలేనంత వెర్రివాడిని కాదురా. నిజంగా అలాంటిది ఏం లేదు నాన్నగారు. ఊరుకురా, పద. కావాల్సింది అదే కదా. నెమ్మదిగా తోలితే అలా కడతాయా అది. కారు ఆపోయా బాబు, వీడు కాదు, మేము కూడా చచ్చేటట్టున్నాం. ముగ్గురు పోతే 3000. నాకు అంత దృష్టమా? ఆపు ఆపు ఆపు, ఆపోయా బాబు ఆపు. ఏ పోయాడా? ఏందయ్యా, ఎక్కిన కానించి నేను చూస్తున్నాను. పోయాడా 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 అని ఒకటే కాకిపాల. త్వర తాగతో ఆగు. త్వరగానండి. నా శాయశక్తిలో ప్రయత్నించారు. నా పంట పండించరా, నువ్వు పోతే నాకు 500 వస్తుంది. ఇంత అనారోగ్యంతో నువ్వు బ్రతికి ఎవరిని ఉద్ధరిస్తావరా? భూమికి భారం తప్ప. పోరా నాయనా, త్వరగా పోరా నాయనా, పోరా నాయనా, త్వరగా పో. రండి 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 రండి, మీ వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఎడుతుగాను కానీ ఈ శవాన్ని మీ ఊరు తీసుకెళ్లాలంటే ముందు నాకు ఇక్కడ 1000 రూపాయలు కట్టాలి. అలా కట్టకపోతే మీ ఊరు తీసుకురాను. 1000 రూపాయలు కడితే వస్తుంది, అంతే. లేకపోతే తీసుకురావు. నేను తీసుకురాను. 1000 రూపాయలు కట్టాల్సిందే. కట్టాల్సిందే, లేకపోతే రావు. రాను. ఎక్కడికైనా వెళ్తారా? ఆ శవాన్ని నువ్వే ఉంచుకో. ఏయ్ తోటమాలి, ఇలారా. డాక్టర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు. ఆయన చూడటానికి నరసింహ గారు అబ్బాయి వచ్చారని చెప్పు. కదలవే, త్వరగా వెళ్ళి చెప్పు. ఎవరనుకుంటున్నావు? ఫుట్బాల్ ఛాంపియన్ మిస్టర్ చిన్నబాబు. రాము, అయ్యా వీళ్ళని బాబు గారి దగ్గర తీసుకెళ్ళు. అలాగే రండి సార్. గుడ్. సార్ మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు. నమస్తే. 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 మీరు నేను వచ్చిన ఈయన మధుసూదన్ రావు. ఎస్, తను ప్రియా. ప్రియా ప్రియా ఏమిటి? ప్రియా పచ్చళ్ళగా ప్రియదర్శిని అనొచ్చుగా. ప్రియదర్శిని. ఈయన లక్ష్మికి అన్నగారు. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి కూతురు. మీరు లక్ష్మి కాబోయే వదిన గారు అనుకుంటాను. అడుగుతున్నారు, చెప్పండి. అబ్బే, అలాంటిది ఏం లేదు సార్. ఉందండి. ఎక్కడుందండి? మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం. ఏం చెప్పారు? అందం, అందానికి తగ్గ వినయం, వినయానికి తగ్గ విధేయత, విధేయతకు తగ్గ మాట తీరు, మన్ననా. మీరు నన్ను ఎక్కువ పొగడేస్తున్నారు. ఏమండి, మీ ఫోటో ఒకటి కావాలి. మీ చెల్లెలు తెమ్మందా? ఆడపిల్ల ఎలా చెప్తుందండి? ఆ మాత్రం మేము తెలుసుకోలేం. తెలుసుకోలేం. అదిగో తీసుకోండి. మీ ఫోటో తీసుకుని ఫ్రేమ్ ఖాళీగా ఉంచండి. ఈ ఫోటో పెడతాను. కాబోయే బావగారు
పెళ్ళయ్యే వరకు మీరు ఈ ఫోటోతోనే కాలక్షేపం చేయాలి. నా పెళ్లి సరే, మరి మీ పెళ్లి ఎప్పుడు? మన పెళ్లి ఇప్పుడు అడుగుతున్నారు, చెప్పండి. ఇదిగో ప్రియా. వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు చాలా మంచివారని మా నాన్నగారు చెప్పారు, కానీ మరీ ఇంత మంచివారు అనుకోలేదండి. చిన్న చిన్న మొక్కలుగా నీళ్లు పోసే తోటమాలి ఫోటోని చెట్టంత సైజుకి ఎన్లార్జ్ చేసి ఇంట్లో పెట్టినారంటే మీరు సామాన్యులు కారు. రియల్లీ యూర్ ఎ గ్రేట్. Yes, yes. ఆయన తోటమాలి కాదండి, మా నాన్నగారు.